ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఏబిఎన్ టీవీ5 న్యూస్ ఛానళ్లు రాజద్రోహానికి పాల్పడ్డాయనేది జగన్ ప్రభుత్వ అభియోగం. దానికి ఆ ఛానళ్లు అర్హత ఎలా సంపాదించుకున్నాయో తెలుసా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రెస్ కాన్ఫరెన్స్లను ప్రసారం చేయటం ద్వారా. జగన్ను విమర్శిస్తే రాజద్రోహం, ఆ విమర్శలను ప్రచారం చేస్తే కూడా రాజద్రోహమే. మన తరంలో రాచరికాలు చూడలేదన్న లోటు తీరిందన్నమాట. అదేంటి, రాజుగారి ప్రెస్ కాన్ఫరెన్స్లను వేరే ఛానల్ కూడా ప్రసారం చేశాయిగా, మరి వాటిపై కేసు ఎందుకు పెట్టలేదు అన్న అనుమానం వచ్చిందా మీకు? దానిని భద్రంగా మనసులోనే దాచుకోండి. సిఐడి అధిపతి సునీల్ కుమార్ విచక్షణను ప్రశ్నించి అనుమానాలు వస్తే ఎలా? ప్రాథమికంగా ఈ ఎఫ్ఐఆర్లు చూస్తే మీడియాను అణచివేయటం లక్ష్యంగా కనబడుతుందని జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని మీడియా ఎంత తీవ్రంగా తప్పుపట్టినా అది రాజద్రోహం కిందకు వచ్చే అవకాశం చాలా తక్కువని అంటూ అసలు 124A పరిధి తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది. ఏడాది తర్వాత వేరే కేసు విచారణ సందర్భంగా 124A వినియోగంపై జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం పూర్తి స్థాయి స్టే విధించింది. అది వేరే విషయం. మీడియా పట్ల తాను ఎలా వ్యవహరించబోతుంది ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రోజే జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తండ్రి రాజశేఖర రెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి 2 ఆకులు ఎక్కువే చదివాడు. పదవీ ప్రమాణ వేదికపై నుంచి చేసిన మొదటి ప్రసంగంలో ఆయన పేరు పెట్టి మరీ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలపై విరుచుకుపడ్డారు. తర్వాత ఏబిఎన్ టీవీ5 ఛానళ్లపై ఏపీలో అనధికార నిషేధం విధించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఏబిఎన్ దీనిపై పోరాడింది. ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించాల్సిందేనన్న ఆదేశాలను టీడీ శాట్ నుంచి తెచ్చిన పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. 2019 జూలైలో ఒకరోజు అసెంబ్లీ జరుగుతుండగా మీడియా పాయింట్ నుంచి లైవ్ ఇవ్వకూడదన్న నియమం ఉల్లంఘించారంటూ ఏబిఎన్ను, టీవీ5, ఈటీవీ న్యూస్ ఛానల్ను సభ నుంచి బహిష్కరించారు. పొరపాటు ఒప్పుకుంటూ మళ్ళీ అలా జరగదని ఛానళ్లు వివరించాయి. అయినా కానీ బహిష్కరణ తొలగించలేదు. ఈ రోజుకు అదే పరిస్థితి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ఈ ఛానళ్లకు పిలుపు ఉండదు. మీడియా కోసం అధికారికంగా నిర్వహించే ఏపీ సీఎంఓ గ్రూప్ నుంచి వీటిని తొలగించారు. అధికార పక్షం అయితే ఈ ఛానల్ను పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అటు పార్టీ తరపున ఇటు ప్రభుత్వం తరపున మీడియాతో 199 సందర్భాల్లో మాట్లాడేది ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ 3 ఛానళ్లకు ఎంట్రీ లేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సాక్షి ఛానల్ను ఇలాగే బహిష్కరించారు. అప్పుడు ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు వెళ్ళి ఆయన్ను కలిసి మీడియాను బహిష్కరించడం సరికాదని నచ్చచెప్పారు. అప్పుడు ఆ యూనియన్ అదే మాట జగన్కి చెప్పలేకపోతుంది. అదే యూనియన్, ఆ యూనియనే కాదు, ఏ జర్నలిస్ట్ యూనియన్ అయినా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు, జర్నలిస్టులు ఎవరిని తన దగ్గరికి రానియరు. కాబట్టి ఏ విషయంలోనూ ఆయన ప్రశ్నించే అవకాశమే లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా కూడా గిట్టని మీడియాపై తన అక్కసును దాచుకోలేదు. ఇప్పుడు పవర్ చేతిలో ఉంది కాబట్టి దానిని రుచి చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్ళి జగన్ అక్కడ జాతీయ మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రత్యేక హోదా గురించి మోడీని డిమాండ్ చేసే సీన్ లేదని చెప్పి తిరిగి అమరావతి వచ్చేశారు. అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆపుకోలేని ఆగ్రహం ఆయనతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించింది. అక్కడ కూడా తాను చెప్పదలిసింది చెప్పారే తప్ప ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదు. ఈ 2 సందర్భాలు తప్ప ముఖ్యమంత్రి జగన్ పాత్రికేయుల ముందు కూర్చున్నది లేదు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళితే అక్కడ మీడియాను ఆడిపోసుకుంటారు. మిగతా సమయం అంతా తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుంటారు. మీడియాకు ఎక్కడా ఎదురు పడరు, ప్రశ్నించే అవకాశం ఇవ్వరు. దీనిని ఏమనాలి? దొంగ దెబ్బ తీయటం అనాలా, లేదా మీ మీద నేను ఒక రాయి వేసి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటానంటే ఎలా? ఫలానా పత్రిక, ఫలానా ఛానల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు ప్రచారంలో పెడుతున్నాయని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆరోపించినప్పుడు ఆ ఆరోపణలు సమర్థించుకోవాలి. సత్యం అనే గీటురాయిపై ఆ ఆరోపణలు నిగ్గు తేలాలి.
ఆ ఆరోపణలపై చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నప్పుడే అది సాధ్యం. కానీ ఏపీ ముఖ్యమంత్రి దానికి పూర్తిగా దూరం. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్, వీరిద్దరూ ఎవరికీ ప్రశ్నించే అవకాశం ఇవ్వరు. తేడా ఏమిటంటే మోడీ నేరుగా మీడియా జోలికి వెళ్ళరు. జగన్కు మీడియాను ఆడిపోసుకోకపోతే పొద్దు గడవదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్ ప్రజలకు జవాబుదారి. తాను ఏం చెబితే అదే చిరసత్యమని, దానికి తిరుగులేదని జగన్ భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది చెల్లదు. అధికారం రుచి మరిగిన వారు ఆ అధికారం నిలబెట్టుకోవడం కోసం అబద్ధాలు ఆడతారనేది, అడ్డదారులు తొక్కుతారనేది అనుభవంలో రుజువైన సత్యం. జగన్ దానికి మినహాయింపు అయితే ఎలా మినహాయింపో ఆయనే రుజువు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా బహిరంగ చర్చ ఒక్కటే దానికి సరైన దారి. ఆ చర్చలు విన్న ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరి మాటలో నిజం ఉందో. జగన్ దానికి ముఖం చాటేస్తున్నారు. ఆ విధంగా ఆయన ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన తన బాధ్యతను కూడా విస్మరిస్తున్నట్లే లెక్క. నేను మీకు జవాబుదారీ కాదు, ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి చాలాసార్లు అన్నారు. విమర్శలకు జవాబు ఇవ్వకుండా ప్రజలకు జవాబుదారీ అని చెప్పి తప్పించుకోవటం ఎంత అందమైన నయవంచనో ఒక్కసారి ఆలోచించండి.